పెద్ద విషయం ఇంకోటి ఉండదు. మరి మా పాలమూరు ప్రాజెక్టులకు కూడా వస్తాం. ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూస్తే టీఆర్ఎస్ పార్టీది అన్నీ కూడా ఒక అబద్ధమే. ఒక మాట చెప్పాలంటే మా పాలమూరు వాసులకు తెలుసు, మా మహబూబ్ నగర్ జిల్లా వాసులకు తెలుసు అబద్ధం అంటే ఎంత అందంగా ఉంటుంది, అబద్ధం అంటే ఏంది అని. అబద్ధం అంటే దానికి ప్రతిరూపం కేసీఆర్ గారు అని చెప్పి మా పాలమూరు వాసులు అంటారు. ఖచ్చితంగా దానికి రుజువులు చూపిస్తా. నేను ఈరోజు 2009లో కేసీఆర్ గారు కరీంనగర్ మెదక్ నుంచి వచ్చి పాలమూరులో ఎంపీగా పోటీ చేసిండు. మా ప్రాంతం వాడు కాదు, మాకు అనుబంధం లేదు, అయినా కూడా పాలమూరు ప్రజలు నెత్తిన పెట్టుకొని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టి ఎంపీగా గెలిపించారు. ఆ రోజు నేను ఆ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ వెంబడి 100 సభల్లో పాల్గొన్నా. ఆ రోజు మా పాలమూరు ప్రజలకు ఏం చెప్పిండు కేసీఆర్ అనేది ఇప్పటికీ మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటారు. కృష్ణానదిలో కాళ్ళడ్డం పెట్టి నీళ్లు మలుపుతా, పెండింగ్ ప్రాజెక్టులు 6 నెలల్లో క్లియర్ చేస్తా, పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని చెప్పి 2009లో మాటలు చెప్పిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరుకు మొండి చేయి చూపించిన విషయం మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలే. జూరాల నుంచి రావాల్సిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను పైపులకో కాసులకో కమిషన్లకో కక్కుర్తిపడి శ్రీశైలం బ్యాక్వాటర్కు తీసుకుపోయి ఇప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలని, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలని రకరకాల క్లియరెన్స్లతోటి ఆ ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ పాలకులది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడారిగా మారిన పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆగమేఘాల మీద కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి శాంక్షన్ చేయించిండు. వారికి మా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం వద్దాం. మా శ్రీధర్ బాబు గారు వారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళిండ్రు అధ్యక్ష. మొదటి రోజు ఏం న్యూస్ రాలే. సోషల్ మీడియాలో వాళ్ళ పేడ్ వారియర్స్ రాసేసిర్రు, అక్కడ ఏం జరుగుతలేదు. గతంలో పోయిన మంత్రి గారు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరినీ మైమర్పించి ఎంఓయూలు చేసుకున్నారు. వీళ్ళకి ఏం చేత కాదు, విందులు వినోదాల్లో మునిగిపోతున్నారు అని చెప్పి ట్రోలింగ్ వచ్చింది అధ్యక్ష. కానీ తెల్లారి లేసి చూస్తే హెడ్డింగ్స్ ఏమున్నాయి అధ్యక్ష పేపర్లో? 40,000 కోట్ల ఎంఓయూలు సంతకాలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి నేతృత్వంలో. మింగుడు పడలేదు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయల ఎంఓయూ పోయిన ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే, పోయిన ఫస్ట్ విజిట్లోనే ఎట్లా చేయగలుగుతారు? మేము 4 సార్లు 5 సార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకున్నా, ఇంతింత తాటికాయంత అక్షరాలతోటి ఇంగ్లీష్ పేపర్లో దేశమంతా రాయించుకున్నా, మాకు 4 సార్లు పోయినా కూడా 19,000 కోట్ల ఎంఓయూ దాటలేదు. వీళ్లకు ఒకటేసారి ఫస్ట్ విజిట్లో 40,000 కోట్ల ఎంఓయూ ఎట్లొచ్చింది అని చెప్పి ముక్కున వేలేసుకున్నారు. అట్లా ముక్కున వేలేసుకొని కాముకుంటే బాగానే ఉండేది. కానీ ఏం చేసిండ్రు అధ్యక్ష? ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు, డ్రెస్ సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అనుకుంటూ మళ్ళా ట్రోలింగ్ చేసారు అధ్యక్ష. నేను ఒక మాట చెప్తా ఉన్నా. అదే దావోస్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఇంగ్లీషులో నిష్ణాతుడు అయినా కూడా మాతృభాష తమిళంలోనే అక్కడ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోటి వాళ్ళు స్పీచ్ ఇచ్చింది. పుతిన్ రష్యా దేశ అధిపతి ఎక్కడ పోయినా రష్యాలోనే మాట్లాడతాడు. చైనా దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా చైనీస్ భాషలో మాట్లాడతాడు. జపాన్ దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా జపాన్ భాషలో మాట్లాడతాడు. కొరియా దేశ అధ్యక్షుడు కూడా కొరియా దేశ భాషలో మాట్లాడతాడు. అంటే మాతృభాషలోనే మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ రాకుంటే వాళ్ళు పరిపాలన దక్షులు కాదా? ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా? ఇంగ్లీష్ నేర్చుకొని వెలగబెట్టి ఎంత బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేసిరో ఈ 10 సంవత్సరాల్లో మనం చూసినాం కదా అధ్యక్ష. మా రేవంత్ రెడ్డి గారు గ్రామీణ తెలంగాణలో చదువుకున్నాడు, డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడనే వనపర్తిలో చదువుకున్నాడు, మాతృభాషలో చదువుకున్నాడు, కానీ గొప్ప పరిపాలనా దక్షుడు. అందుకే పోయిన మొదటి విజిట్లోనే 40,000 కోట్ల రూపాయల ఎంఓయూ తోటి మా శ్రీధర్ బాబు గారు వారు వచ్చి తెలంగాణకే ఈరోజు గర్వకారణమైనరు. ఇది చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను సంతోషపడతా ఉన్నా. ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి, ఒక పాలసీ లేదు. కేవలం అసోసియేషన్ మీటింగ్లకు పోయి ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప వాళ్ళ సమస్యలు ఏంది, ఎందుకు లాకౌట్ అవుతుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం సహకారం కావాలి, ఇవన్నీ కూడా ఏ రోజు చర్చకు రాలేదు. అందుకే మా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది, వాళ్ళకు చేయూతనిస్తుంది, వాళ్లకు ఉపశమనం కలిగించే పాలసీ డెసిషన్లు కూడా మా రాబోయే రోజుల్లో మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతాయి. మరొక స్వర్ణయుగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్లో తెలంగాణలో రాబోతా ఉంది. మేము అది చేసినాం ఇది చేసినామని ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఏం చేసిండ్రు అధ్యక్ష 10 సంవత్సరాల్లో? ఔటర్ రింగ్ రోడ్లు కట్టినరా, ఎయిర్పోర్ట్ కట్టినరా, హైటెక్ సిటీని నిర్మాణం చేసిండ్రా, మెట్రో రైలు తెచ్చిండ్రా? ఏమి తెచ్చిండ్రు? కొత్త ఐటీ పార్క్ తెచ్చిండ్రా, ఎస్సీజెడ్లను తెచ్చిండ్రా? ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెచ్చినవే కదా.
తెచ్చుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, ఫేస్బుక్లో పెట్టుకున్నారు, దానికి ఫాలోయింగ్ లైకులు తెచ్చి ఖుషి అయిపోయారు. అది తప్ప ఏమీ జరగలేదు తెలంగాణలో 10 సంవత్సరాలు. ఇప్పుడు నిజంగా స్వర్ణయుగం రాబోతా ఉంది తెలంగాణకు. ఇన్వెస్ట్మెంట్ల పరంగా, పరిశ్రమల పరంగా ఈరోజు ఖచ్చితంగా స్వర్ణయుగం రాబోతా ఉంది. విద్య గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.